పీచు పదార్థాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. దీనిని చాలా మంది ఫైబర్ మ్యాక్సింగ్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఎక్కువ మంది ప్రోటీన్ మీద మాత్రమే దృష్టి పెడతారు. కానీ ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ ప్రియులు ఓట్స్, బీన్స్, బ్రకోలీ, చియా సీడ్స్, పండ్లు మరియు తృణధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తమ భోజనంలో చేర్చుకుంటున్నారు. ఫైబర్ తీసుకోవడం వల్ల మన పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చాలా మంది ఫైబర్ ఎక్కువగా తీసుకున్న తర్వాత తమకు తేలికగా మరింత శక్తివంతంగా అనిపించిందని చెబుతారు. అయితే ఫైబర్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కాదు. ఫైబర్ తీసుకోవడం ఒక్కసారిగా పెంచితే కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరోచనాలకు కూడా కావచ్చు. అందుకే సమతుల్యత అనేది చాలా అవసరం. ఫైబర్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కరిగే ఫైబర్, 2 కరగని ఫైబర్. కరిగే ఫైబర్ నీటిని పీల్చుకొని మలాన్ని మెత్తబరుస్తుంది. కరగని ఫైబర్ మలానికి బరువును చేర్చి పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ఈ 2 ముఖ్యమైనవే. కానీ ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారానికి శరీరం అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫైబర్ మాత్రమే మిగతా పోషకాలకు ప్రత్యామ్నాయం కాదు. ప్రోటీన్, మంచి కొవ్వులు మరియు సూక్ష్మ పోషకాలు మన పూర్తి ఆరోగ్యానికి చాలా అవసరం. కేవలం ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకొని ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారాల వల్ల పోషకాల లోపం, కండరాల క్షీణత ఏర్పడవచ్చు. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరం గ్రహించకుండా అడ్డుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని మందులు పనిచేయకుండా కూడా చేయవచ్చు. అందుకే ఫైబర్ మ్యాక్సింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ నెమ్మదిగా ఫైబర్ తీసుకోవడం పెంచుతూ, పుష్కలంగా నీరు తాగుతూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం సురక్షితమైన పద్ధతి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కథనాలు, వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు వెబ్సైట్ మరియు హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.